తెచ్చే రాజధాని అమరావతి. పోలవరం గోదావరిలో కలిపేశారు. ఈరోజు మీరందరూ చూశారు, పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాం. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొన్నే మీరు చూశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేసే పరిస్థితికి వస్తే, ప్రైవేట్ పరం చేసే పరిస్థితికి వస్తే ఎన్పీఏ అయితే కేంద్ర సహకారంతో ఈరోజు రివైవ్ చేయడమే కాకుండా లాభాల బాటలో పోతా ఉందంటే ఈ నెలలో 54 కోట్ల రూపాయలు ప్రాఫిట్ కూడా వచ్చిందంటే అది అటు కేంద్రం ఇటు రాష్ట్రం చేసే సుపరిపాలన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి చాలా చేశాం. నేను ఒకటే ఇక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం చేసే మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, రాష్ట్రం చేసే మంచి పనులు మన ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ దేశాన్ని ఒక గొప్ప దేశంగా తయారు చేయాలంటే, ఆ యాంగిల్లో నిర్మాణం జరగాలంటే అది మన చేతల్లోనే ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న నేను ఢిల్లీకి వెళ్ళాను, చూశాను, సదస్సు చూశాను. 80 దేశాలు వచ్చాయి. 80 దేశాలు వచ్చి మనం చేసే అప్లికేషన్ చూసి ఆశ్చర్యపోయారు. ఒక వ్యవసాయ రంగంలో, లేకపోతే ఒక ఆరోగ్య రంగంలో, ఒక లైవ్ స్టాక్ లో ఇలాంటి అనేక నూతనమైన ఆవిష్కరణలు మనం ఇచ్చేశాం. అది చూసిన తర్వాత మొత్తం ప్రపంచంలో ఉండే అధినేతలే కాకుండా మొత్తం కార్పొరేట్ సెక్టర్ కూడా మన దగ్గర నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఏఐ కాన్ఫరెన్స్ చేశారు. అంత మంచి కాన్ఫరెన్స్ చేస్తే మన ప్రతిష్ట దెబ్బతీసే విధంగా, దేశ పరువు పోగొట్టే విధంగా యూత్ కాంగ్రెస్ వెళ్లి అక్కడ నిరసనలు తెలియజేసి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అంటే వీళ్ళకి ఏ అంటే తెలియదు, టెక్నాలజీ అంటే తెలియదు, భారతదేశం యొక్క ప్రాముఖ్యత తెలియకుండా ప్రపంచం మెచ్చుకునే పాలన జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం, ఇమేజ్ దెబ్బతినే ప్రయత్నం, బ్రాండ్ దెబ్బతీసే ప్రయత్నం మంచిది కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇండియా పోస్ట్ తరపున మీరున్నారు, మీకు ఒక అవగాహన ఉంది.